హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో టమాటో ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ ముందుగా పొటాటోస్ ఉడబెట్టుకున్నాను. అలాగే కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పొటాటోస్, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలోనే పేస్ట్ చేసి అందులో పెట్టాను. చూడండి, అగండి టమాటా పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి పెట్టేసి ఆయిల్ పోస్తున్నాను. చూడండి, ఆయిల్ పోసాక పోపు దినుసులు కూడా వేస్తాను. పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం కలుపుకున్నాక అప్పుడు కొంచెం ఫ్రై అయినంత వరకు కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక అప్పుడు కొంచెం టమాటా పేస్ట్ కూడా వేస్తాను. ముందు కరివేపాకు కూడా వేస్తాను. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేసి కలుపుకున్నాక అప్పుడు అలాగే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు పసుపు వేసాను. పసుపు వేసాక అప్పుడు ఇప్పుడు టమాటాలు కూడా వేస్తాను. చూడండి, టమాటా పేస్ట్ ఉందా చేయించాను కదా, టమాటా పేస్ట్ వేస్తున్నాను. అవి వేసాక ఒక నిమిషం ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాక అప్పుడు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఇందాక పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు ఇందాక పొటాటోస్లోని కొంచెం ఉప్పు వేసాను. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం వేసుకున్నాను. కారం వేసి కలుపుకొని అప్పుడు పొటాటోస్ కూడా వేసేస్తాను. చూడండి, పొటాటోస్ వేసి కొంచెం కలుపుకున్నాక ఒక 5 minutes కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం పొటాటో ఫ్రైకి పట్టాలి కదా, బాగుంటుంది ఈ ఫ్రై. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఫ్రై అయినట్టయితే ఫ్రై బాగుంటుంది. ఈ ఫ్రై కొంచెంసేపు చూడండి ఎలా ఉందో, మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఫ్రై ఎలా ఉందో చూడండి. మీ ఫ్రై కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.